కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్లో తిలక్ వీధి, దూదిమిల్లు ఏరియా, సూర్యనారాయణపురం ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ బుధవారం ఉదయం విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పర్యటనలో భాగంగా ప్రధాన ప్రవేశ మార్గంలో డ్రైనేజీ కాలువలు, ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టిలో పూడుకుపోవడం వల్ల నీటి ప్రవాహం నిలిచిపోయినట్లు కమిషనర్ గుర్తించారు. వెంటనే మున్సిపల్ హెల్త్ అధికారిని ఆదేశించి ప్రత్యేక సిబ్బందితో డ్రైనేజీని పూర్తిగా శుభ్రం చేయించాలని సూచించారు. కాలువల్లో ప్లాస్టిక్ బాటిళ్లు చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డ్రైనేజీల వద్ద ఏర్పాటు చేసిన నెట్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోవడం వల్ల నీటి ప్రవాహం ఆటంకం కలుగుతోందన్నారు. తాగునీటి సరఫరాపై స్థానికులను అడిగి తెలుసుకున్న కమిషనర్కు పెద్దగా సమస్యలు లేవని తెలిసింది. అయితే ఒక చోట ట్యాప్ మరమ్మతు అవసరమని స్థానికులు తెలియజేయడంతో వెంటనే వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించి త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని సూచించారు. వీధి దీపాల విషయమే స్థానికులు వెలుతురు మరింత విస్తరించేలా ఏర్పాటు చేయాలని కోరగా ప్రస్తుతం ఉన్న లైటింగ్కు అదనంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, వాటర్ వర్క్స్ డీఈ లక్ష్మీనారాయణ, ఎలక్ట్రికల్ ఏఈ అర్జున్, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ పోల్ పైనకి వచ్చేస్తున్న బుషెస్ మేము తొలగిస్తున్నాం. ఆ ట్రాన్స్ఫర్ దగ్గర వెళ్ళడానికి కొంచెం మేము భయపడుతున్నాం. అది కొంచెం ఎలక్ట్రికల్ ఫార్మ్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా దగ్గర ఉంటే దే హ్యావ్ టు విత్ ద కోఆపరేషన్ విత్ దెమ్ వీ కెన్ డూ ఇట్. వెల్కమ్. తర్వాత కొన్ని వికెట్ ప్లాట్స్ చాలా చోట ఉన్నాయి. వికెట్ ప్లాట్ ఉన్న చోట మనకి కొంతమంది పబ్లిక్లో స్నేక్స్ అవి వస్తున్నాయని కొంచెం అంటున్నారు. దానికి వికెట్ ప్లాట్ ఓనర్స్ కూడా మనం ఆల్రెడీ నోటీసులు ఇస్తున్నాము, ఇంటిమేట్ చేస్తున్నాము. దట్ ఈజ్ దిస్ థింగ్స్. అక్కడ ఏంటంటే ఇప్పుడు మన హార్టికల్చర్తో కూడా మాట్లాడాము. ఎక్కడైతే మనకు ఇచ్చే చోట్ల కొన్ని ఇబ్బందికరమైన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి వాటిని అన్నింటినీ మనం ప్రివెంట్గా చేయలేము. కానీ కొన్ని చోట్లకి ఏదైనా యాంటీ స్నేక్స్ సంబంధించిన చర్యలు తీసుకోవడానికి వీ విల్ టేక్ యాక్షన్ సార్. యూ కెన్ మేక్ అట్ దట్ థింగ్స్. ఇక నాలుగో విషయం చూసినట్లయితే డోర్ టు డోర్ గార్బేజ్ మనం వేగంగా చేస్తున్నాము. ఇక్కడ ఎంహెచ్ఓ కూడా చెప్పేది ఏంటంటే ప్రతి వారు కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసేవ్వండి. వాళ్ళు డెఫినెట్గా మన వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు స్వయంభూ వెహికల్స్ మొత్తం వెహికల్స్ 84 వెహికల్స్ మన ఇంటికి వస్తున్నాయి. ప్రతి డోర్ టు డోర్ చేస్తున్నాము. ఏదైనా డోరుకి వీళ్ళు రాకపోయినా కూడా మీరంతా కూడా ఏదైనా పురమిత్ర యాప్లో కంప్లైంట్ చేయొచ్చు. మేము తప్పనిసరిగా డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నాము. ఆ విషయంలో కూడా ప్రజలందరూ సహకరించి మరి గార్బేజ్ విషయంకి ఎక్కడ కూడా చెదారు లేకుండా కూడా కోరుతున్నాము. అదేవిధంగా కొన్ని ఏరియాస్లో మనం గార్బేజ్ వేసి ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేసాం. అక్కడ ఐడెంటిఫై చేసి పెద్ద పెద్ద డస్ట్బిన్స్ కూడా పెట్టాము. ఆ డస్ట్బిన్ దగ్గర వేయవలసిన కూర్చున్నాము. అట్లా కాకుండా కొంతమంది అంటే వెళ్తూ సమయంలో మోటార్ సైకిల్ మీద దిక్కుడుగా అలాగే విసిరేస్తున్నారు. అది డస్ట్బిన్లో పడకుండా బయట పడిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే కిందకు వచ్చేసి గాలికి అది ఎగిరి బయటకు వచ్చేస్తుంది. అది ప్రాక్టికల్గా నేను చెప్తున్న విషయం సార్. దయించి మీరు కూడా అందరికీ ప్రాక్టికల్గా తెలుసు. అట్లా కాకుండా ఏదైతే మనం డస్ట్బిన్లో పెట్టామో ఆ డస్ట్బిన్లో మీరు వేసినట్లయితే ఇది బయటికి రాకుండా ఉంటుంది. అదొకటి మా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మా శానిటరీకి, సూపర్వైజర్కి, ఇన్స్పెక్టర్కి నేను కూడా చెప్పేది ఏంటంటే కంపల్సరీగా ఏదైతే డస్ట్బిన్ ఉందో నిర్దిష్టంగా చుట్టూరు కూడా బ్లీచ్ చేసి దాన్ని నీట్గా ఉంచవలసిందిగా మన ఎంహెచ్ఓ గారిని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా దానికి సూపర్వైజర్సు, శానిటరీ మినిస్టర్ గారు కంపల్సరీగా చూడుకోవాలి. ముఖ్యంగా శానిటరీ సెక్రటరీ గారు ప్రతిరోజు కూడా వాళ్ళ వార్డు తిరిగి ఎక్కడైతే మనకి గార్బేజ్ ఉంటుందో అని వెరిఫై చేయమని చెప్పాము. అదేవిధంగా స్ట్రీట్స్ మ్యాపింగ్ చేసుకుని తన వీధిలో ఏ స్ట్రీట్స్ ఉంటున్నాయో వాళ్ళు అనుకోండి, ఏ స్ట్రీట్లో మనకి ఇబ్బంది కలుగుతుందో ఆ స్ట్రీట్ని ముందు అంటే మనకి గార్బేజ్ బాగా కలెక్ట్ అయ్యి ఉంటుంది, నాన్ కలెక్ట్ అయ్యి ఉంటుంది. అక్కడ కొంచెం చూసుకుని శ్రద్ధగా అక్కడ కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాము సార్.